అన్న ఇప్పుడే నేను మస్తు షేడ్స్ చూసా అన్న. మూవీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో మొత్తం షేడ్స్ చూపించారన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఏ మూవీకి వెళ్ళినా యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వెళ్తా. నా ఫ్రెండ్ నిన్ననే ప్రీమియర్ చూశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందిరా, ఇంకా వేరే లెవెల్, నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంది. ఒక్కొక్కరు యాక్టింగ్ మాత్రం పీక్స్ అంటే పీక్స్ ఉంది అన్నాడు. కేక్ అన్న నేను వెళ్ళి చూసా అన్న, చైర్లో కూర్చోలేకపోయినా అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ అంటే మస్తు షేడ్స్ అన్న, పీక్స్ అన్న. ఆ సాంగ్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. నా టికెట్కి అయితే నాకు వర్త్ అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్మెంట్ అవుతారు. సినిమా చూడాల్సిన మూవీ అన్న. థ్యాంక్ యూ. సినిమా అనేది చాలా సింపుల్గా ఒక నార్మల్ క్యాండిడేట్ చూడాల్సిన సినిమా. మన ఏది కదా ఒక భారీ బడ్జెట్ మూవీస్లో మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం. దీనిలో ఏంటంటే ఒక పెయిన్ఫుల్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక స్ట్రగుల్స్ అనేది దీనిలో చూపెట్టారు. ఒక కామన్ మ్యాన్ అనేది ఏదైనా సాధిద్దాం, ఏదైనా చేసుకుందాం అనేంత లోపలనే ఏదో ఒక బాధ అనేది మనల్ని తీసుకొని వస్తుంది. సక్సెస్ కాకుండా ఫీలింగ్ అనేది ఒక మనకు తెలిసిపోతుంది. స్ట్రగుల్ ఒకడు కష్టపడతా అంటే, ఒకడు బాధపడతా అంటే ఇంకొకటి ఆటోమేటిక్గా సంతోషించేవాడు ఉంటాడు, దాన్ని ఓర్వలేను. ఇది ఆ మూవీలో ప్రతి ఒక్కటి చూపెట్టారు. 100% సినిమా అనేది సక్సెస్ అవుతుంది. ఇక లాస్ట్ ఎండింగ్ మూవీ అయితే మాత్రం పిచ్చి కిరాక్ లేపిండు. సినిమా హైలైట్ మూవీ, మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ. అన్న యాక్టింగ్ సూపర్, హీరోయిన్ యాక్టింగ్ సూపర్. అన్న మాత్రం ఒక వేరేలా నటించిండు, ఘన విజయం సాధిస్తుంది. నెక్స్ట్ మూవీ కూడా మనం అనుకున్న ఒక దాని ఏమంటారు సెంటిమెంట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. స్ట్రగుల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. స్ట్రగుల్స్ కూడా ప్రతి ఒక్కటి దీంట్లో ఉన్నది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఒక బాహుబలి ఆ మూవీలనే కాదు, ఇలాంటి మూవీస్ని కూడా చూడాలి. జనరేషన్కి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం. జై మన అన్న, మస్తు షేర్స్ ఉన్నాయి అన్న. అన్న పేరు నాకు అంత అభినవ్ అన్నకు చెప్తున్నా. 100% విజయం. మళ్ళీ సక్సెస్ మీట్లో నేను మళ్ళీ నా అన్నం కలుస్తాను. ఓకేనా? సినిమా చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుందన్న, చాలా బాగా నచ్చింది. రియల్ స్టోరీ లెక్క ఉంది. ఎవరు ఎంగేజ్ అయ్యే స్టోరీ బాగా అందరికీ నచ్చింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్స్కి బాగా ఇక్కడ టచ్ అయింది. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుకుంటే ఎదిగిన వాళ్ళకి. పిక్చర్ చాలా బాగుంది. దర్శకుడు తన ప్రతిభను చూపించాడు. మరింత అభివృద్ధి చెందే అవకాశం అతనికి కనిపిస్తూ ఉంది. హీరోయిన్ కూడా పర్వాలేదు, బాగానే చేసింది. ఆర్టిస్టులు అందరూ వాళ్ళ క్యారెక్టర్ని బాగా చేయగలిగారు. కుటుంబ సమేతంగా చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ మాకుంది. ఈ సినిమాని ప్రజలు ఆదరిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఏదో మాట్లాడినాము, గొప్పగా చెప్పినాము సినిమా గురించి. అవన్నీ నిజాలని నాకు తెలిసి ఇప్పుడు నేను అదే చెప్తే బాగోదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, ఆ రెస్పాన్స్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది. సో చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది. ఎస్, సో చెప్పండి, ఎలా అనిపించింది థియేటర్ రెస్పాన్స్? నేను అదే చెప్తున్నా, నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నేనే మాట్లాడితే బాగోదు. చూసిన వాళ్ళు ఒక్కసారి షూటింగ్ టైం లేదో బోట్ లో మీరు అందరూ ఎంజాయ్ చేశారని విన్నా, నిజమేనా? బోట్ ఆ సాంగ్స్ లో నేను అసలు లేదు. ఇంటర్వ్యూలో కూడా చెప్పిన వీళ్ళందరూ బయటకు పోయారు. సినిమా వదిలేసి వెళ్ళిపోయారు. సాంగ్ నన్ను అసలు తీసుకెళ్ళలే వాళ్ళు. మరి నెగిటివ్ షేడ్ అంటే సాంగ్స్ బెటర్ కదా. సో ఎస్, చాలా షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా చేయడం ఫస్ట్ టైం, కొంచెం నెగిటివ్గా చేయడం సినిమాల్లో ఫస్ట్ టైం. సో జనాలు నాకు తిడుతుంటే కూడా నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే బాగా క్యారెక్టర్ కరెక్ట్ అయినట్టున్నారు. సో ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉంది లైఫ్? ఇక్కడ వరకు వచ్చానన్న, ఇక్కడ కష్టపడితే ఏదైనా ఒక సాధిస్తాం. సో ఇవాళ ఇక్కడ వచ్చినాము, ఇంకా ముందుకు వెళ్దాం మెల్లగా. ఆఫ్టర్ దిస్ ఇంకా 2 అడుగు ముందుకు వెళ్తానని ఖచ్చితంగా నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చూసిన వాళ్ళకి కూడా మీరు అందరు అడిగితే కొంచెం బాగుంటుంది. థ్యాంక్ యూ.